రాయటంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నామో అదొక్కటి చూసుకుంటాను. ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం అదొకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలు అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు, ఇది ఎందుకు పెట్టారు అని మీకు మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు, ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడతాను. యా వివేక్ గారు ఇయర్ హాయ్ 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 అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారిని చూపించారు కదా, Yeah. అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అవునా అండి? ఓకే ఓకే. అదేమని ఇన్స్పిరేషన్? అదే నాకు తెలియదండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. పులి అనే సినిమాలో చిరంజీవి గారు సెలవుల్లో హాఫ్ బియర్డ్తో బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. వెరీ గుడ్ టు నో యాక్చువల్లీ. అండ్ సార్, మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సో అది మీది వీక్నెస్సా స్ట్రెంగ్తా? అంటే అది ఎలా నేనేంటంటే వచ్చేసరికి థింగ్ ఈజ్, ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిల్మ్ మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు. నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతాను. నేను జెన్యున్గా వచ్చేసరికి ప్రజెంట్ చేసింది నేను చేశాను. అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారండి. అండ్ నేను నా ఫస్ట్ 2 సినిమాలు లెంత్ లేవు. అది ఒక 226, 218. నాకు ఒకటే సినిమా లెంత్ అనేది దాంతో వచ్చేసరికి నాకు అపెండ్ అయింది ఆ ట్యాగ్, నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి కూడా వచ్చేసరికి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం ట్రై చేశాను. నాని గారు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ది 10th $1 million in the USA మీకు. అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యూఎస్లో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా లైక్ అదర్ మూవీస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ ఇన్ ద యూఎస్ఏ? లాస్ట్ టైం యాక్చువల్లీ హై నాన్నకి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను. ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా ఐ గో విజిట్ దెమ్ మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్ సూన్, డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వివేక్ ఆత్రేయ గారు, అండ్ ఇంతకుముందు వరకు మీ మూవీస్ చూసుకుంటే ఒక పెక్యులియర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ టర్న్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇదే ఫాలో అవ్వగలుగుతారు? పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాను? ఇంకా తెలియదండి, ఇంకా నేను నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు. ఇంకా దానికి స్క్రీన్ ప్లే ఏం మాట్లాడతాను. నానిగారు, ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారని అంటున్నారు సార్. పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి? మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అసలు సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా, అంటే ఎవరు నేను అసలు నాకు సో నేను అదే అంటున్నా, నేను బయట ఉంటాను. నేను నానిగారితో 2 సినిమాలు చేశానండి. సో నానిగారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకేనా? నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా? జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగ్ రాయ్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. రేపు సరిపోదాకా ఇంకో ఫ్యాన్ సెక్షన్ తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారు, మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు, ఇందాక నుంచి మీరు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా, రైటర్గా మీ సినిమా లెంగ్త్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదండి, కట్ చేశారా? లేదు. కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ సెన్సార్ చేయాలి కదండి. సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు నాకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే, లాస్ట్ మినిట్లో
అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4 నిమిషాలు కట్ చేశారండి. మూర్తి గారు మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40%లో. ఇది ఆ 40 ఉందా? ఓకే, సరే, దాన్ని మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. సో అయితే అవేక్ అత్ర గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఆ ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దని గొడవ, అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకునే పని. అవును. ఎస్జే సూర్య అసలు ఎస్పెషల్లీ అంత సాడిస్టిక్ పర్సను, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సను, అమ్మాయిని కనీసం ఒక మాట అవునండి, వెరీ టచ్ చేయడు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. యా, ఆఖరి పీక్ కోపం వెళ్ళిపో అని అంటాడు తప్పించి, అది కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెర్ఫ్యూమ్ బాడీ ఓడా. అవును. అబ్బా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం అనేది అవును, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద అబ్జర్వేషన్. లేదు, క్యారెక్టర్లు రాసుకున్నది పర్టికులర్గా. అయితే ఒకటే అనిచింది, అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కామెంట్, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాని మీరేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా? సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులపాలెం అన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే, వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి. ఖాన్ సార్ ఎక్కడుంది సార్? సార్ యాక్షన్ ఫిలిమ్స్ కి అడ్రిలిన్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కి సోకులపాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలోనా, న్యూ సిటీలోనా? నేను అంటున్నది సార్, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను, సినిమా కథ హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు కదా. మీ పాయింట్ అర్థమైంది. బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ కోసం ఎదుగుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్, దెన్ వీ జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. థ్యాంక్ యూ. గారు సార్, చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఇంటర్వల్ కూడా అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? అదే ఇందులో అలాంటి సార్, ఇందులో అలాంటిది కూడా ఉంది. అంతే కాదు అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయరు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడా సార్. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం ఇప్పుడు. సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. వారం అంతా బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడా, దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది. సార్ దానయ్య గారు మీకే సార్. నాకు తెలియదు సార్, నన్ను అడగండి. అది కాదు సార్, మాట్లాడలేను సార్, నన్ను అడుగుతారు. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను. ఏం లేదు సార్, అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కొద్దిగా పోయాయి అంటున్నారు, అది నిజమేనా? ఇంత సార్ గబ్బర్ సింగ్ ఆయన పవర్ స్టార్, అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. ఏ సినిమాకి ఆ సినిమా, ఇది నేచురల్ స్టార్, అది పవర్ స్టార్. మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్కి. మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఏదో వేస్తారంటున్నారు, మీ దాన్ని బట్టి. అది నేను కమెంట్ చేయలేను. అది దానయ్య గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతా శనివారంలో అనేసి అంటున్నారు. అప్డేట్ ఇంకా నాకేం తెలియదు, వస్తే అనౌన్స్ చేస్తాను రేపు. నాని గారు